అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్వాంటమ్ ఆల్గోరిథం గురించి తెలుసుకోబోతున్నాం. దాని పేరే గ్రోవర్స్ అల్గోరిథం. అసలీ సెర్చింగ్ అనే పద్ధతినే మార్చేయగల శక్తి దీనికుంది. మరి ఆలస్యమెందుకు? పదండి దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. మొదట ఒక పెద్ద సమస్యను ఊహించుకుందాం. అనుకోండి, ఓ పెద్ద గడ్డివాములో ఒకే ఒక్క సూది పడిపోయింది. దాన్ని ఎలా వెతుకుతాం? కంప్యూటర్ భాషలో చెప్పాలంటే 1 బిలియన్ ఐటమ్సున్న పెద్ద డేటాబేస్ ఉంది. అది అస్సలు ఏ ఆర్డర్లోనూ లేదు. అందులోంచి మనకు కావాల్సిన ఒకే ఒక్కదాన్ని ఎలా కనుక్కోవడం? చాలా కష్టం కదా. సరే, మరి మామూలు కంప్యూటర్కి క్వాంటమ్ కంప్యూటర్కి తేడా ఏంటి? మన క్లాసికల్ కంప్యూటర్ పాపం చాలా కష్టపడి ఒక్కొక్కదాన్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్ అలా కాదు. దానికొక రకమైన సూపర్ పవర్ ఉందన్నమాట. అది ఏంటంటే, అది అన్నింటినీ ఒకేసారి చూడగలదు. అవును, అక్షరాలా ఒకేసారి. ఒక్కసారిగా అన్నింటినీ ఎలా చూడగలదు అనే ప్రశ్న వస్తుంది కదూ. ఇక్కడే మనకు క్వాంటమ్ మెకానిక్స్లోని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ పరిచయం అవుతుంది. అదే సూపర్పొజిషన్. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వేగానికి అంతటికీ కారణం ఇదేనన్నమాట. ఓకే, సూపర్పొజిషన్ వల్ల అన్ని అవకాశాలు ఒకేసారి మన ముందున్నాయి. మరి వాటిలో మనకు కావాల్సిన దాన్ని ఎలా గుర్తించాలి? ఇక్కడే గ్రోవర్స్ అల్గోరిథం అస్సలు మ్యాజిక్ మొదలవుతుంది. ఇది ఒక సింపుల్ 2 దశల ప్రాసెస్ ఫాలో అవుతుంది. 1 ఒరాకిల్, 2 యాంప్లిఫైయర్. మొదటిది ఒరాకిల్. దీన్ని ఒక స్పెషల్ డిటెక్టివ్ అనుకోవచ్చు. అదేం చేస్తుందంటే, ఈ సమాధానాలన్నింటిలోకి వెళ్ళి మనకు కావలసిన సరైన సమాధానానికి ఎవ్వరికీ కనపడకుండా ఒక సీక్రెట్ మార్క్ పెడుతుంది. ఈ మార్కింగ్నే టెక్నికల్గా ఫేజ్ ఫ్లిప్ అని పిలుస్తారు. ఒరాకిల్ తన పని సైలెంట్గా పూర్తి చేశాక యాంప్లిఫైయర్ వస్తుంది. దీని పని ఇంకా సింపుల్. ఒరాకిల్ రహస్యంగా మార్క్ పెట్టిన ఆ ఒక్క సమాధానాన్ని గుర్తించి దాని వాయిస్ని, అంటే దాని ప్రాధాన్యతను విపరీతంగా పెంచేస్తుంది. మిగతా అన్ని సమాధానాల కన్నా అదే హైలైట్ అయ్యేలా చేస్తుందన్నమాట. చూడండి, ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వకముందు పరిస్థితి ఇలా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ అయినా రాంగ్ ఆన్సర్ అయినా అన్నీ ఒకే లెవెల్లో ఉంటాయి. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. అన్నీ సమానమే. కాని ఒక్కసారి ఒరాకిల్ ఇంకా యాంప్లిఫికేషన్ ప్రాసెస్ జరిగాక చూడండి, సీన్ మొత్తం మారిపోయింది. మనకు కావలసిన సమాధానం యొక్క ప్రాబబిలిటీ అమాంతం పెరిగిపోయింది. మిగతావన్నీ దాదాపుగా 0కి పడిపోయాయి. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. ఈ ఒరాకిల్ యాంప్లిఫైయర్ స్టెప్స్ని ఒక్కసారి చేస్తే సరిపోదు. పర్ఫెక్ట్ రిజల్ట్ రావాలంటే దీన్ని మళ్ళీ చేయాలి. సరే, మరి ఎన్నిసార్లు చేయాలి? దీనికో లెక్క ఉంది. అదేంటంటే, మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో దానికి సుమారుగా స్క్వేర్ రూట్, ఆ నెంబర్ అంతసార్లు రిపీట్ చేయాలి. ఈ అల్గోరిథంలో అసలైన సీక్రెట్ ఇదే. ఈ లూప్ని కావలసినన్ని సార్లు రన్ చేశాక ఫైనల్గా మనం సిస్టమ్ను మెజర్ చేస్తాం, అంటే చూస్తామన్నమాట. అప్పటికే కరెక్ట్ ఆన్సర్ ప్రాబబిలిటీ విపరీతంగా పెరుగుంటుంది. కాబట్టి మనం చూసినప్పుడు ఆల్మోస్ట్ 95% ఖచ్చితత్వంతో మనకు కావలసిన సమాధానమే దొరుకుతుంది. ఇక్కడే మనకు అసలైన మ్యాజిక్ అర్థమవుతుంది. 1 మిలియన్ ఐటమ్స్ ఉన్న డేటాబేస్లో వెతకడానికి మామూలు కంప్యూటర్కి దాదాపు 10 లక్షల స్టెప్స్ పడితే, గ్రోవర్స్ అల్గోరిథం కేవలం 1000 స్టెప్స్లోనే పని పూర్తి చేసేస్తుంది. 10 లక్షలు ఎక్కడా, 1000 ఎక్కడా? ఈ అద్భుతమైన వేగాన్నే క్వాడ్రాటిక్ స్పీడప్ అని అంటారు. ఇదంతా కేవలం పుస్తకాల్లో ఉన్న థియరీ అనుకుంటే పొరపాటే. ఐబీఎం వాళ్ల క్యూస్కిట్ లాంటి ప్రోగ్రామింగ్ ఫ్రేమ్వర్క్స్ ఉపయోగించి సైంటిస్టులు ఈ అల్గోరిథంను నిజమైన క్వాంటమ్ సర్క్యూట్స్గా తయారుచేస్తున్నారు. అంటే ఇది రియల్ వరల్డ్లో ఇప్పటికే రన్ అవుతోంది. అయితే దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి? చాలా ఉంది. గ్రోవర్స్ అల్గోరిథం వల్ల డేటాబేస్ సర్చింగ్ మాత్రమే కాదు, చాలా క్లిష్టమైన సమస్యలను సాల్వ్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వేగవంతం చేయొచ్చు. చివరికి ప్రస్తుతం ఉన్న కొన్ని రకాల క్రిప్టోగ్రఫీని కూడా బ్రేక్ చేయగల సత్తా దీనికుంది. సో ఫైనల్గా గ్రోవర్స్ అల్గారిథం అంటే ఏంటి అని ఒక్క ముక్కలో చెప్పాలంటే, సమాధానాన్ని సీక్రెట్గా మార్క్ చేసే ఒక ఒరాకిల్, ఆ మార్క్ని అందరికీ తెలిసేలా చేసే ఒక యాంప్లిఫైయర్, ఈ 2 కలిసి మనకందించే ఒక అద్భుతమైన క్వాంటమ్ స్పీడప్. ఇది మన కంప్యూటింగ్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చెప్పే ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.